రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలామంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో హాయ్ గైస్, అందరూ బాగానే ఉన్నారా? బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. హాయ్ చెప్పండి రా మా సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీకి. హాయ్ గాయస్ మేమందరం కలిసి ఇప్పుడు విజయనగరం వెళ్ళిపోతున్నాము. అంటే మా చుట్టుపక్కల ఫుడ్ డొనేషన్ చేస్తాము. ఇప్పుడు విజయనగరం నిన్న నేను వెళ్ళి కనుక్కున్నాము. ఈరోజు నైట్కి అయితే అక్కడ ముసలి వాళ్ళందరికీ ఫుడ్ డొనేట్ చేయిద్దాం అనుకుంటున్నాము. సో ఇప్పుడు వెళ్తున్నాము. గ్యాప్ వచ్చింది ఏంటని అనుకోకండి, చిన్న చిన్న పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో అందుకే ఇంత గ్యాప్ వచ్చింది. ఇక్కడ నుంచి మరి గ్యాప్ అయితే ఉండదు. సో వీక్లీ వన్స్ అయినా ట్వైస్ అయినా చేద్దామని అనుకుంటున్నాము. ఇప్పటి నుంచి మీరు ఏమంటారో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఏదైనా ప్లేస్ తెలిస్తే కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే మేము అక్కడికి వచ్చి అంటే విజిట్ చేసి మొత్తం ప్లేసెస్ చూసి మొత్తం కనుక్కొని ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు మేమైతే వెళ్ళబోతున్నాం విజయనగరం. గైస్ నెల్లిమర్లు అయితే వస్తాము. ఫుల్గా మేము బయటికి దిగాం కదా వ్యూ కోసం. తీరిపోయింది. నెల్లిమర్ వ్యూ చూడండి. గైస్ మేమైతే విజయనగరంలో నిన్న అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసాము, వృద్ధాశ్రమంకి. ఛానల్ మీద జై తర్వాత అయితే రోహిత్ టీమ్ కెప్టెన్ ఇతను. సో ఇదిగో కెప్టెన్, టీమ్ లీడర్, కో లీడర్, మన ఫాలోవర్ రోహిత్ బ్రో. అండ్ నేను చేసిందే కదా బయట నవీన్ బ్రో పార్టిసిపెంట్ జాయిన్ అయ్యారు. చూసి మా రాజంలో మీట్ అయ్యాడు. సో తిన్ను కూడా నేను తీసుకొని వచ్చాను చేద్దామని. అంటే మాతో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దామని వచ్చాను. షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. రాజా నుంచి వచ్చాను, అందుకని కొంచెం స్టార్ట్ అయ్యాను. గట్రా ఉంటుంది కదా, అగ్గి పిడుగులో మాట్లాడేస్తాను మా ఆకాశానియా చెప్పానరే. గాయ్స్ ఈ తాత వాళ్ళది ఎలా ఉంటుందో రూమ్స్ అయితే చూపిస్తాను, చూడండి. సో ఫుడ్ డొనేషన్ సార్ అయితే రావడానికి లేట్ అయింది. ఈ గ్యాప్లో ఎండ కదా, సో తాగడానికి ఫేమస్ అయిన లస్సీ ప్లేస్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. నేను ఇక మనోడు వెనక్కి ప్రెసెంట్ అయితే గంట స్తంభం మీద ఉన్నాను. వాయిస్ చాలా ట్రాఫిక్ ఉంది, అసలు వినపడదు. సో గంట స్తంభం తెలిసే ఉంటుంది. నేను మా వాళ్ళకి తీసుకొస్తాను. ఇక్కడ నడుస్తుంది లస్సీ బాగా ఫేమస్ అంటే అది సంగతి. ఆల్రెడీ మా ఊరు ఉండలేకపోతున్నారు, వచ్చారు. ఈడు ఉండలేడు, అస్సలు ఉండలేడు. ఇక్కడ ఫోన్ పే అయితే వర్క్ అవ్వదు.
ఓన్లీ క్యాష్ కరెక్ట్గా తిరిగిపోయింది. నో ఫోన్పే. మా వాడైతే నా జోబులో డబ్బులే తీసేస్తున్నాడు దొంగ. రాజాలు ఎక్కడ ఉండేవారు? రాజాలో ఉండప్పుడు నాన్నకు కోటమ్మ రామయ్య బొమ్మయ్య అసలే అక్కడ బస్ స్టాండ్కి వెళ్తాం. పార్క్ సినిమా హాల్ సినిమాలు పక్కన కూరాకలు వేయడం రావడానికి కారణం ఏంటి? ఈయన అప్పుడు మా నాన్న ఇక్కడ పనిచేసాడు. పనిచేసాడు కరెక్ట్గా తీసుకొచ్చాడు. కరెక్ట్గా సో హాయ్ గైస్, వేడివేడిగా ఉన్నాయి అన్ని చూస్తారు. సో ఐటమ్స్ 1 by 1 మీకు చూపిస్తాను, చూడండి. సో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి కూరగాయ, సెకండ్ మజ్జిగ చారు, థర్డ్ ఐటమ్ వచ్చేసి బెండకాయ ఫ్రై, ఇగురు అంటారు, రైస్, పులిహోర, కర్డ్ రైస్, స్వీట్, పపాయ, పచ్చడి, కేక్. హాయ్ చెప్పండి. మా విజయనగరం పంచాయతీ మీకు చల్లగా కాపాడదని తాత ఎలా ఉంది భోజనం? నచ్చిందా? చాలా బాగుంది. దీనికి మా మేనేజ్మెంట్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు మేనేజ్మెంట్ కాదు నాన్న, మాకు తండ్రి, గాడ్ ఫాదర్ చాలా చక్కగా ఈవెన్ ఉంటే ఇల్లు ఎన్నిసార్లైనా వస్తాం. ఇదంతా బాగున్నారు కదా, చాలా బాగుంది. ఈరోజు మాకు ఏర్పాటు చేసినందుకు ఈ తల్లిదండ్రులకు మీ కుటుంబానికి ఆ దేవుడు ఆ విద్యానగరం బయటకి చల్లగా కాపాడు గాక. మీ ఆశీర్వాదాలు ఎలాగా ఉండాలి మీ అందరూ ఆశీర్వాదాలు ఎలానే ఉంటే ఇలా అందరూ ఆకలి తీరుస్తాము. ఎక్కడ ఎలాంటి ఉంటారో అంటే ఇక్కడ అలాంటి అనాథులే అలాగా అనకూడదు. మరి మీ అందరూ మీ అందరూ ఎలా ఫ్యామిలీ అంటే మేము కూడా మీకు మనవాళ్ళు అలాగా మనవాళ్ళు కొడుకులు అనుకోండి మీకు మనవుడు కూడా కాదు, అంతే మనవాళ్ళు అనుకుని ఉంటారు. ఎలా ఎలాంటి ఆపరేషన్ మేము ఉంటాం. ఓకే అన్నట్టు మేము ఉంటాం.
నాకు మీరు చేసిన తర్వాత నాకు ఎలా చేస్తారో పెట్టండి. మంచి పాటలో పెడుతున్నారా? మీరు అంతా కలిపి ఫోటో తీసుకోండి. బాడీ బిల్డర్ ఇప్పుడు కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్కి వెళ్ళారు మంగళగిరి. అక్కడ పాపం దీనికి ఆ ట్రైనింగ్కి తట్టుకోలేక బ్యాక్ వచ్చారు. ఆయనకి ఎన్ని ఇల్లు అనుకున్నాం, వాస అంటాం కదా, అది ఇల్లు వరుసగా ఉండే వాస, అలాంటి ఆసాం అన్నమాట. అప్పుడు పాప అతను ప్రవర్తన కొంచెం మందుకు బానిస అయ్యి కొంచెం ఆస్తులను పోగొట్టుకున్నాడు. చిన్నగారు అందరూ ఒకసారి రమ్మనండి. అక్కడ సూపర్ భోజనం బ్రహ్మాండంగా ఉంది. అందరికీ సరదాగా పెట్టేది. రాజాలో ఉన్న మా వాళ్ళందరూ శుభ్రంగా ఉండి శుభ్రంగా చదువుకుంటూ వాళ్ళకి ప్రైజ్ ఇది రావాలి. ఏదైనా జాబ్ సంపాదించి అదే మేము ఎక్కడి నుంచో వచ్చి అంటే మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అయితే మేము ఇక్కడ ఉంటున్నాం. ఆశ్రయం అందరినీ శుభ్రంగా చూసి మీరు కూడా శుభ్రంగా ఉండి శుభ్రంగా చదువుకొని ఎందుకంటే రేపు పొద్దున మీకు వస్తుంది. పలానా మేము అనుకుంటున్నాం, పలానా నుంచి వచ్చారురా, రాజా నుంచి వచ్చి మమ్మల్ని ఆశ్రయించారు అని ఏదో. ఎందుకంటే నాకు ఇద్దరు అబ్బాయిలు ఉంటే వాళ్ళు రారు, నాతో నన్ను పలకరించలేదు. ఇక్కడే బట్టల గుట్లో పనిచేస్తాను. లేకపోతే మేము ఉన్నాం కదా. సరే. సో గైస్ ఫైనల్లీ ఐలో రాజం టీం అయితే విజయనగరంలో ఫుడ్ డొనేషన్ అయితే కంప్లీట్ చేసింది. మీకు తెలిసిందే కదా, ఆకాశం అనుకుంటే అసాధ్యాన్ని కూడా సాధ్యం చేయగలరు. సో ఐలో రాజం టీం అయితే సక్సెస్ఫుల్గా విజయనగరంలో ఫస్ట్ ఫుడ్ డొనేషన్ అనేది కంప్లీట్ చేసింది. సో ఇక్కడి నుంచి విజయనగరంలో ఇక్కడి నుంచి ఫుడ్ డొనేషన్స్ నుంచి స్టార్ట్ అవుతూనే ఉంటాయి. ఇంకా డైలీ మీకు వీడియోస్ కూడా వస్తుంటాయి.